హాయ్ ఫ్రెండ్స్, కృష్ణమ్మ కొరటాల శివ తొలిసారిగా నిర్మాతగా నిర్మించిన చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకి వివి గోపాలకృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. భద్ర, శివ, కోటి ముగ్గురు ప్రాణ స్నేహితులు. అనాథలైన వీళ్ళ ముగ్గురు చిన్నప్పటి నుంచి కలిసే బతుకుతారు. విజయవాడ వించిపేటలో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ భద్ర, కోటి శివతో పాటే ఉంటూ ఉంటారు. శివ మాత్రం చిన్నప్పుడు జైలుకి వెళ్ళి జైల్లో ప్రింటింగ్ ప్రెస్ వర్క్ నేర్చుకొని ప్రింటింగ్ ప్రెస్ నడుపుతూ ఉంటాడు. అయితే శివ ప్రేమించిన అమ్మాయి తల్లి కోసం వీళ్ళ ముగ్గురు ఒక చెయ్యని నేరాన్ని ఒప్పుకొని కోర్టుకి వెళ్తారు. అసలు ఏ నేరం మీద వెళ్తున్నారో కూడా తెలియదు వాళ్ళకి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మీద ఒక అమ్మాయిని రేప్ చేసి చంపారని కేసు పెడతారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో కాదు, శివ ప్రేమించిన అమ్మాయే, భద్ర చెల్లిగా చూసుకుంటున్న అమ్మాయే. ఆ తర్వాత ఏం జరిగింది అన్నది మిగిలిన కథ. విచారణ ఈ సినిమా చూసిన వాళ్ళకి ఈ సినిమా అంత గొప్పగా అనిపించదు. అలాగని ఈ సినిమా మరీ చెత్తగా ఏం లేదు. ఈ సినిమాని ఎలా తీయకూడదో అలా తీశాడు దర్శకుడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అంతా అనవసరమైన సన్నివేశాలతోని, లాజిక్లెస్ సన్నివేశాలతోని తీశాడు. హీరోయిన్లు గట్టిగా మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడేటట్టు ఉన్నారు. రిక్షా ఎక్కి దిగడం కూడా రాదు హీరోయిన్లకి. హీరోలే చెయ్యి పట్టుకొని ఎక్కించడం దించడం చేయాలి. ఇక హీరో ఎలాంటి వాడు అంటే, ఆ క్యారెక్టర్ని ఎలా డిజైన్ చేశాడంటే, ఒక హోటల్కి వెళ్తాడు హీరో. ఆ హోటల్లో దోశ నీట్గా వేసి అతను పక్కన పెట్టినా అది మాడిపోయిన దోశ అని మొహం మీద తీసిరేస్తాడు. ఆ టైపు కామన్ సెన్స్ లేని సీన్లు ఎక్కువ ఉంటాయి ఈ సినిమాలో. ఫస్ట్ హాఫ్ అంతా అలా నడిపి క్లైమాక్స్కి వచ్చేసరికి ఎమోషన్ని క్రియేట్ చేశాడు దర్శకుడు. ఆ కొంత క్లైమాక్స్ మనం ఊహించిందే జరిగినా చూడడానికి ఓకే అనిపిస్తుంది. హీరో విలన్ మీద వేడివేడి బెల్లం పాకం పోస్తాడు క్లైమాక్స్లో. ఈ సినిమా దర్శకుడు ఎన్నో ఆశలతో మంచి రాన్ రస్టిక్ సినిమా చూడడానికి వెళ్ళిన ప్రేక్షకుల ఆశల మీద బెల్లం పాకం పోస్తాడు వేడివేడిగా. సత్యదేవ్ అక్కడక్కడ ఓవర్ యాక్షన్ చేసినట్లు అనిపించిన సెకండ్ హాఫ్ కొంచెం పర్వాలేదు అనిపిస్తాడు. కోటి పాత్రధారి ఆకట్టుకుంటాడు. శివ పాత్రధారి కూడా కూల్గా, కామ్గా, నీట్గా చేశాడు. కానీ అతని పాత్ర ఎక్కువసేపు ఉండదు. పోలీస్ ఆఫీసర్లుగా నటించిన వాళ్ళందరూ అనవసరమైన విలనిజం టూ మచ్గా ప్రదర్శించారు. అస్సలు లాజిక్ లేకుండా ఇష్టం వచ్చినట్టు పోలీస్ స్టేషన్లో పిచ్చి కొట్టుడు కొడతారు హీరో బ్యాచ్ని. పోనీ ఆ తన్నులు తిన్న తర్వాత వాళ్ళు నీట్గా, హ్యాపీగా, రియాక్షన్లెస్గా ఉంటూ ఉంటారు. బాగా తన్నిన వాళ్ళని జీప్ ఎక్కిస్తే వాళ్ళు బాధపడుతూ, ఏడుస్తూ, ఏదో ఒక ఫీలింగ్తో ఉంటారు. వీళ్ళు మాత్రం హ్యాపీగా పదండి వనభోజనాలకు వెళ్దాం అన్నట్టు హ్యాపీగా పోలీస్ జీప్ ఎక్కి తిరుగుతూ ఉంటారు. ఇక కాలభైరవ మ్యూజిక్ అయితే పరమ వేస్ట్ అని చెప్పచ్చు. ఉన్న 2 పాటలు ఆకట్టుకో. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫైట్స్ అప్పుడు కూడా సరిగ్గా ఇవ్వలేకపోయాడు. ముఖ్యంగా థియేటర్ ఫైట్ జరుగుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెద్ద మైనస్ పాయింట్. సినిమా అంతా అలాగే ఉంటుంది. ఫోటోగ్రఫీస్ అన్నీ అంత గొప్పగా ఏమీ చేయలేకపోయాడు. క్లారిటీ కూడా లేదు ఫోటోగ్రఫీ. అన్ని రోజులు బాగా రీల్ బాక్స్లో ఉంచడం వల్ల ఏంటో కానీ ఫిల్మ్ కలర్ కూడా అంత గొప్పగా ఉండదు. మీరు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకుండా ఈ సినిమాని చూడాలనుకుంటే ఓటీటీలో వచ్చిన తర్వాత చూసేయండి. అంత గొప్పగా ఏమీ లేదు ఈ సినిమా. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5.